సార్ ఇప్పుడు చైనా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు 2 ప్రశ్నలున్నాయి. సాధారణంగా జనాలలో ఒక ఆలోచన ఉంది, ఖచ్చితంగా చైనా మనకన్నా పెద్ద దేశం, ఎకానమీ కూడా పెద్దది, వాళ్ళ సైన్యం మనకన్నా ఎక్కువ టెక్నాలజికల్లీ ముందున్నారు. ఒక నమ్మకం ఉంది ఏంటంటే వాళ్ళు మన మీద ఆధిపత్యం చూపిస్తారు, మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు. ఇదంతా నిజమే అంటారా? చూడు నిఖిల్, నా నమ్మకం ఏంటంటే చూడు, ఇప్పుడు మన బెటాలియన్ ఎలా ఉంది, నా ఉద్దేశంలో రాజ్పుత్ బెటాలియన్ అలా ఉండదు. అన్ని ఇన్ఫెంట్రీ బెటాలియన్లు కూడా అలాగే ఉంటాయి. మీరు చూసే ఉంటారు, మనకి ఈ ఒక బెటాలియన్కి ఇంకో దానికి మధ్య మ్యాచ్ పెట్టినప్పుడు ఎలా యుద్ధ వాతావరణం ఏర్పడుతుందో మీరు ఊహించండి. ఒక మామూలు హాకీ మ్యాచ్ని వీళ్ళు యుద్ధంలో ఆడినప్పుడు నిజంగా మన ఎదురుగా చైనా వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు అక్కడ వాస్తవంగా మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు వీళ్ళు మామూలుగా ఊరుకుంటారా? మీకు అనిపిస్తుందా ఒక్క ఇంచైనా మేము వెనక్కి తగ్గుతామా అని? నాకున్న సమస్య అక్కడ నా కుర్రాళ్ళని నేనెలా వెనక్కి లాగాలి అని. ఎందుకంటే వాళ్ల మదిలో అంత కోపం, అంత దేశభక్తి కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఎర్రగా మన వైపు చూసినా సరే వీళ్ల రక్తం మరిగిపోతుంది, కోపం వచ్చేస్తుంది. సో చైనా వాళ్ళేదో మన వాళ్ళని చిన్నచూపు చూస్తారని లేదా కళ్ళెర చేస్తే భయపడతారని అలా అనుకోవడంలో అర్థం లేదు. అలా ఎన్నడూ జరగదు కూడా. వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా మనం కూడా చేస్తాం. వాళ్ళు చేతులు కలిపితే మేము చేతులు కలుపుతాం, కానీ చెయ్యి ఎత్తితే మాత్రం దెబ్బలు కూడా తింటారు. ఇట్స్ ఎ సింపుల్ ఇష్యూ అంతే. ఇంకా ఇది అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. వాళ్లు మనల్ని చిన్నచూపు చూస్తారనేదాన్ని నేనేమాత్రం ఒప్పుకోను. మనం వాళ్ళని ఒక్కోసారి విక్రిస్తామని చెప్పండి, ఒప్పుకుంటాను. ఇంకొక ప్రశ్న సార్, చైనీస్ ఫుడ్ తిన్నారా? చైనాలో వండింది. చైనా వాళ్ళ ఫుడ్ తిన్నాను. మాకు బోర్డర్ మీటింగ్స్ అయ్యేటప్పుడు అందులో కూడా 2 రకాలుంటాయి. ఒకటి యుద్ధం తర్వాత జరుగుతుంది, మరొకటేమో సెరిమోనల్ మీటింగ్. ఆ సెరిమోనల్ మీటింగ్కి మేము అక్కడికి వెళతాం. అక్కడ బాగా ఏర్పాట్లు చేసి ఉంచుతారు. అలాగే వాళ్ళొచ్చినప్పుడు మేము కూడా అలాగే ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ చక్కని పాటలు, ఆటలు, మంచి వాతావరణం ఏర్పరుస్తాం. ఆ టైంలో వాళ్ళ ఫుడ్ తిన్నాను. మనం తినేలాంటి చైనీసా లేదా వేరే రకమైన చైనీసా? లేదు, అది మరో రకం ఫుడ్డే. కానీ ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పే చైనీస్ ట్రిపుల్ ఫ్రైడ్ షేజ్వాన్ రైస్ కాదు, అదంతా వాళ్ళ ఫుడ్ కాదు. వాళ్ళు వేరేవో మన దేశంలో తాగేటప్పుడు ఖచ్చితంగా తినే చిల్లీ చికెన్, అది వాళ్ళ దగ్గర లేదు. లేదు, అది లేదు, ఖచ్చితంగా లేదు. సార్ నాకు తెలిసి మనం నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడుకున్నాం, కాశ్మీర్ వ్యాలీ గురించి మాట్లాడుకున్నాం, ఎల్సీ, ఇంకా కాంగో గురించి మాట్లాడుకున్నాం, కొంచెం పాకిస్తాన్ గురించి, చైనా గురించి మాట్లాడుకున్నాం. ఇక ఈ ప్రోగ్రాం ముగించే ముందు కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడగనా? తప్పకుండా. ఒక సైనికుడిగా మీకు సంతోషాన్ని ఇచ్చేదేంటి? 14 జనవరి 2014లో నేను నా బెటాలియన్ని టేక్ఓవర్ చేసినప్పుడు ఒక సీఓగా, చీఫ్ కమాండింగ్ ఆఫీసర్. పాత కాలపు సైనికులనేవారు మీ అల్టిమేట్ గోల్, కల గాని, లక్ష్యం గాని మీ సొంత బెటాలియన్ని కమాండ్ చేయడమే అని మీరుగా ఎంతోమంది జీవితాల్ని ప్రోత్సహిస్తారు. ఇది బాగా అపురూపమైనది. ఆర్మీలో ఉన్నప్పుడు మీరు దేనికి బాధపడ్డారు? నాకెప్పుడూ అనిపించేది ఒక్కటే, ఎక్కడో బాధ ఉంది. అంటే అప్పట్లో మా యూనిట్ అరుణాచల్లో ఉన్నప్పుడు, వెన్ వీ వర్ దేర్, సో అక్కడ చాలా మటుకు తిరుగుబాటుదారులున్నారు. అంటే అరుణాచల్, నాగాలాండ్, ఇక్కడ వారికి, కాశ్మీర్లో ఉండేవారికి చాలా తేడా ఉంటుంది. ఆ సమయంలో అప్పుడొక తిరుగుబాటుదారుడు ఉండేవాడు. ఆ ఏరియాలో 2వ స్థానం అతనిది, అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో. అతనితో మేము మధ్యలో మాట్లాడుతూ ఉండేవాళ్ళం చాలాసార్లు. ఎందుకంటే అప్పట్లో ఆర్మీ వాళ్లతో కూడా మేము అతన్ని సరెండర్ చేయమని చెప్పేవాళ్ళం. అతని నెంబర్ తీసుకుని అతనితో మాట్లాడాము. ముందు అతనితో, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్లతో మాట్లాడాము. ఆ తర్వాత అతను మాతో కంటిన్యూగా 5-6 నెలలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మధ్యలోనే అతనికి డబ్బు అవసరం పడింది, వాళ్ళ ఇంట్లో పిల్లాడికి బాగోలేదు. అలాంటప్పుడు హెల్ప్ చేస్తూ వచ్చాం. ఈ విధంగా ఒక నమ్మకాన్ని మేము సంపాదించాం. అప్పుడు ఆఖరికి తను సరెండర్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ నాగాలాండ్లో అతని క్యాంప్ ఉన్న చోట అక్కడి నుండి తీసుకొని రావాలి. కాబట్టి నేను, నా బడ్డీ ఇద్దరం సివిల్ బట్టల్లో, సివిల్ కారులో అక్కడికి వెళ్ళాము. ఒక మార్కెట్ ఏరియాకి అతన్ని రమ్మంటే అతనొచ్చాడు. అక్కడ్నుండి అతన్ని తీసుకొని మేము తిరిగొచ్చాము. వచ్చి మా బెటాలియన్ కౌంటర్లో అక్కడ అతన్నుంచాం. యాదృచ్ఛికంగా అదే టైంలో నాకు పోస్టింగ్ వచ్చి నేను కాశ్మీర్కి తిరిగి వెళ్లాల్సింది. నేను మరో 2-3 రోజుల తర్వాత వెళ్ళాలి. నాకు తెలుసు అక్కడ ఉండటం అతనికి పెద్దగా సేఫ్ కాదు అని. అప్పుడు నేను నాకు తెలిసిన ఒక కమాండింగ్ ఆఫీసర్తో మాట్లాడాను. సౌత్లో ఒక ఊరికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేశాను. అక్కడ ఆగి అతన్ని రీహాబిలిటేట్ చేయడానికి. అయితే ఆ సీఓ అతను నా పాత మిత్రుడు కాబట్టి అతను ఒప్పుకున్నారు కూడా. అక్కడ అతనికి ఉద్యోగం అది చూసి అతను అక్కడ సెటిల్ చేసే ప్లాన్ కూడా ఉంది. ఆ తర్వాత నేను అతని కోసం టికెట్స్ కూడా చేయించాను.
ఆ తర్వాత అతనికి అవిచ్చి ఎక్కడికి వెళ్ళొద్దు, తిన్నగా ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, మళ్ళీ ఏడాది తర్వాత తిరిగి రావాలని చెప్పాను. మీ ఫ్యామిలీలో ఉన్న మీ భార్య పిల్లాడు కూడా అక్కడే మిమ్మల్ని కలుస్తారని కూడా చెప్పాను. మధ్యలో అతన్ని కలవడానికి కొందరు చుట్టాలను కూడా అనుమతించాం, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు అతన్ని చంపేశారని రూమర్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన 2-3 రోజుల తర్వాతే నేను కాశ్మీర్ చేరుకుని నా యూనిట్కి తిరిగి కాంటాక్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిందేంటంటే ఈ అబ్బాయిని కొందరు తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులు చంపేశారని. తన ఇంట్లోనే తన భార్యని, బిడ్డని కలవడానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మరుసటి రోజు తాను హైదరాబాద్ వెళ్లాలని, ఎక్కడైతే తనకి ఏర్పాట్లు చేశామో అక్కడికి వెళ్లాల్సింది, అతను రాత్రి తన కుటుంబాన్ని కలవడానికి వెళ్తున్నాడన్న వార్త అది వాళ్లకి తెలిసింది. వాళ్ళొచ్చి అతన్ని అంటే ఉగ్రవాదులు అతని కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉగ్రవాదులు అతని కోసం ఎదురుచూశారు, అతన్ని పట్టుకుని అతన్ని చంపేశారు. నాలో చాలా బాధ ఉండేది, ఎందుకంటే మేము ఎంతో కష్టపడి అతన్ని ఒప్పించి సరెండర్ చేయించాం, అతనికి మంచి జీవితాన్నిచ్చే అన్ని ప్రయత్నాలు చేశాం. ఒక చిన్న టెంప్టేషన్, అతను ఇంటికి ఒక్కసారి వెళ్లాలన్న టెంప్టేషన్ వల్ల అతను తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. వెళ్లకుండా ఉండుంటే బ్రతికిపోయేవాడు. ఇది ఒక బాధ మాత్రం నాకు ఉండిపోయింది. వాతావరణాన్ని చల్లబరుద్దాం.